ఇప్పటికే వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ వ్యవహారం దాదాపుగా ఒక ఏడాది పాటు అయితే నడిపారు. అలాగని ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయిందని కాదు. సిట్ విచారణ, సిఐడి విచారణ ఇదంతా ఇంకా పెండింగ్‌లో ఉంది. అరెస్ట్ అయిన నిందితులు కూడా డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. జైల్లో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొక భారీ కుంభకోణం ఒక రకంగా దాంతో పోలిస్తే వీళ్ళు చెబుతున్న లెక్క చూసుకుంటే అది 3,500 కోట్లు, 3,600 కోట్లు చెప్పారు. ఇది ఏకంగా 6,000 కోట్లకు పైగానే ఏంటి సహకార బ్యాంకుల్లోనూ అలాగే ఈ పరపతి సంఘాలకు సంబంధించి దాదాపు 5 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేది ఆ లెక్కలు చూపిస్తున్నారు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అంటే దీని మీద కూడా ఒక సిట్ వేస్తారా? దీని మీద కూడా ఆల్రెడీ కొన్ని చోట్లయితే కొన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ సహకార బ్యాంకులకు సంబంధించి జరిగిన అవకతవకల మీద ఆల్రెడీ విచారణ జరుగుతోంది అనేది. కానీ అన్ని చోట్ల ఇదే తరహా కుంభకోణానికి పాల్పడ్డారు వైసీపీ హయాంలో. పొదుపు సంఘాల పేరుతో కూడా భారీగా దోచుకున్నారు. లేని కంపెనీలు రిజిస్ట్రేషన్ లేని కంపెనీలకు కూడా వాళ్ళ పొదుపు సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చి అవి భారీ దోపిడీ జరిగిందని. ఇప్పుడు ఇదొక డైవర్షనా, కొత్త డైవర్షనా? ఈ ఏడాదిన్నర దాదాపు 15 నెలలు అయిపోతున్న నేపథ్యంలో లేదు నిజంగా ఒక్కొక్క కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిందాన్ని వెలికి తీసే పనిలో భాగంగానే ఇది ఆ తవ్వకాల్లో బయటపడిందా? ఏం జరగబోతుంది దీని ద్వారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి నిజంగా డీసీసీబీల్లో నిజంగా లేదంటే ఇలాగ పొదుపు సంఘాల్లో ఈ స్థాయిలో ఒక 6,000 కోట్లు వీళ్ళు చెప్పే లెక్క ఓకే, దాని గురించే మాట్లాడుకోవాలి వాళ్ళు చెప్పిన లెక్క కాబట్టి నిజంగా ఆ స్థాయిలో జరిగే అవకాశం ఉందా? సహకార సంఘాల్లో అవినీతి అక్రమం ఉండదు, తేడాలు ఉంటాయి ఖచ్చితంగా. దాన్ని ఒక పొలిటిసైజ్ చేస్తున్నారు వీళ్ళు అంతే. మనం సుదీర్ఘకాలం పాటు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం, ఎన్నోసార్లు చూసాం. ఈ సహకార బ్యాంకులు కానీ సహకార సంఘాలకు కానీ టోటల్ అన్నీ ఒక పార్టీ చేతిలో ఎప్పుడూ ఉండవు. ఎక్కడ ఆయా ప్రాంతానికి సంబంధించిన బలమైన అందులో కులాల లెక్కలు ఉంటాయి, పార్టీల లెక్కలు ఉంటాయి, వర్గాల లెక్కలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జట్టు కట్టుకున్నటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటాయి అవి. ఇందులో కేంద్రం చెప్పిందని రాష్ట్రం చెప్పిందని ఏమీ జరగవు అక్కడ. ఫైనల్గా అవి రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారమే జరగాల్సి ఉంటుంది. అందులో వాటిట్లలో అప్పులు తీసుకోవడం కామను, ఎగ్గొట్టేటటువంటివి ఉంటాయి, కరెక్ట్గా కట్టేవి ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. నాకు తెలిసి నేను అనేక సార్లు స్టోరీలు రాశా, అనేక సార్లు వాటికి సంబంధించినటువంటి ఆ సొసైటీల మీద వార్తలు రాయడం, ఆ తర్వాత వాళ్ళ మీద ఇన్స్పెక్షన్స్ చేయడం, ఆ తర్వాతన పట్టుకోవడం. ఇవన్నీ ఏం జరుగుతుంటుంది? ఎవడు పాలక మండలిలో ఉంటాడో వాడికి బంధువులు వాడి వాళ్ళందరికీ ఇప్పించుకుంటాడు లోన్స్. వాళ్ళల్లో కట్టే వాళ్ళు కడతారు, వాళ్ళతో ఏ ప్రాబ్లం రాదు, కట్టనోడితో ప్రాబ్లం వస్తుంది. ఇక రైతులకు అంటారా, సహకార సంఘాలకి అనేది ఒక రకమైనటువంటి ఎసెట్ వాళ్ళకి. ఎట్లాగంటే ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ బ్యాంకులో నుంచి తీసుకున్నారనుకోండి, తీసుకున్నాక ఇన్ టైంలో కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ ఎగిరిపోతుంది, మిగతాది ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఈ సహకార సంఘాల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఒక 8 లక్షల రూపాయలు లాస్ట్ మధ్యన అప్పు తీసుకున్నాను, ఒక ఏడాది క్రితం, ఏడాదిన్నర క్రితం. ప్రతి నెల 7వ తారీఖుకి వెళ్ళిపోతుంది కిస్తీ, మనం చూసిన చోట ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అదే దీంట్లో అట్లా కట్టడానికి ఉండదు కదా రైతులకి. ఏ నెలకు ఆ నెల కట్టగలుగుతాడా రైతు? కట్టలేడు. సరుకు అమ్మిన తర్వాత డబ్బులు రీపే చేస్తాడు. అప్పుడు ఈ నెలవారీ కట్టాల్సిన కిస్తీ అంతా కలిపి ఒకేసారి కడతాడు విత్ ఇంట్రెస్ట్. ఏది అది ఆర్థికంగా లాభం వస్తే, పంట చేతికి లాభం వస్తే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్చి పంట వేశాడు, మిర్చి పంట వేసిన రైతు తను ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 1,50,000 ఆదాయం వచ్చిందంటే హ్యాపీ. 1,20,000 ఆదాయం వచ్చినా కూడా కట్టడానికే మొగ్గు చూపుతాడు. 1,00,000 రూపాయలే వచ్చిందనుకోండి, అసలు అక్కడ అవసరం అవుతుంది రైతుకి. ఇంకేం డబ్బులు వస్తాయి? ఆ డబ్బులే కదా, దాంట్లోనే తినాలి, దాంట్లోనే ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా చేసుకోవాలి. దాంతో 60,000-70,000 వరకే కట్టగలుగుతాడు, మిగతా 30,000 బకాయి పడిపోతాడు. దీన్ని ఏం చేస్తారు అక్కడ సహకార సొసైటీల్లో మనం అబ్జర్వ్ చేసింది గ్రౌండ్ లెవెల్లో, అది కట్టేసినట్టుగా చూపెడతారు. ఏడాది అయ్యేటప్పటికి కట్టేసినట్టుగా చూపెట్టి ఈ 30,000 మళ్ళీ తీసుకున్నట్టుగా చూపెడతారు విత్ ఇంట్రెస్ట్. అంటే 1,00,000 రూపాయల మీద ఇంట్రెస్ట్ ఒక 10,000 ఉందనుకోండి, ఈ ఏడాదికి కట్టాల్సింది. ఈ 10,000 ఇప్పుడు 70,000 కట్టాడు, ఇంకా 30,000 ఉంది కదా, 30 + 10 40,000 రూపాయలు మళ్ళీ కొత్తగా అప్పు తీసుకున్నట్టు చూపెడతాడు.
ఇది కోఆపరేటివ్ సొసైటీల్లో సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ, సహజ సిద్ధంగా దీంట్లో. అదే సందర్భంలో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ హామీ లేకుండా అప్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అది చేస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. మ్యాక్సిమం కోఆపరేటివ్ సొసైటీల్లో షూరిటీ లేకుండా అప్పులు ఎవ్వడికి ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. షూరిటీ లేకుండా అంటే నీ పొలమో నీ స్థలమో నీ ఇల్లు తాకట్టు లేకుండా ఏది లోన్స్ ఇయ్యరు. అవి ఉన్నప్పుడు సొసైటీలకు ఏ ప్రాబ్లం లేదు. అవి రికవర్ కానప్పుడు, అవి ఎక్కువ లాస్ అవుతున్నప్పుడు, దాంట్లో ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు డూప్లికేట్ అయినాయి అనుకోండి, సొసైటీలన్నీ మూసేయాలి, ఉండవు అసలు ఇక సొసైటీ. ఆ సొసైటీ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు పెడుతుంది, ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది. ఇది సహజ సిద్ధ ప్రక్రియ. ఇందులో ఇదివరకైతే దాచుకోవడానికి ఈ లెక్కలు ఉండే, ఇప్పుడు అట్లా కాదు. సహకార సొసైటీలు కూడా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కిందనే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనకి 3 రకాల జనం ఉంటారు. పల్లె ప్రాంతాల విషయాలు తెలిసి పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళు, పల్లె ప్రాంతాలలో తమ తల్లిదండ్రులు పుట్టారు కానీ వీళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి పట్టణాల్లోనే బ్రతుకుతున్న వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. అలాగే అసలు పల్లెలతో సంబంధం లేని జీవితాలు బోలెడు. ఇప్పుడు మీరు నేనైతే పల్లెటూళ్ళల్లో పెరగలేదు కదా, పల్లెటూళ్ళల్లో మన బంధువులు మన వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలో నాయనమ్మలో. కానీ మన జీవితాలన్నీ పట్టణాల్లోనే ఉన్నాయి. సహకార సొసైటీ అంటే ఏంటో తెలియదు, సహకార బ్యాంక్ అంటే ఏంటో తెలియదు. వీళ్ళు చెప్పే వార్త నిజమని నమ్మేయాలి మనం దాంట్లో. ఎందుకంటే నిజం కంటే విష ప్రచారం చాలా సులభం. వాడు వెధవ అని చెప్పడం చాలా సులభం. వాడు వెధవ అన్నప్పుడు మన దృష్టి అంతా వెధవ అనే రూట్లోనే ఆలోచిస్తాం. వాడు చేసే ప్రతిదీ కూడా గబక్కు ఊసాడని చూడండి, వాడు ఎట్ట ఊసాడంట. అదే తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే వాడు నోట్లో ఏదో పురుగుబడి ఉంటుంది, పక్కన ఊసి ఉంటాడు. కానీ ప్రచారం మాత్రం వాడు చూడండి ఎక్కడ పడితే అక్కడ వస్తాడు, ఎంత దుర్మార్గుడు అండి. అదే వాడిని మంచోడు అని చెప్పాలంటే 100 రకాలు కావాలి. ఇక్కడ ఈ మంచోడు అని చెప్పడం కంటే కూడా వీళ్ళు విష ప్రచారం చాలా సులభంగా చేయగలుగుతారు. నీచ జర్నలిజం బాగా అలవాటైన వాళ్ళు కాబట్టి చేసుకెళ్తారు. ఇది ఒక జనరలైజ్ చేశారు. నేను జరగవని చెప్పను. సొసైటీల్లో తప్పులు చేసే సొసైటీలు ఉంటాయి. అంటే అలా అనుకుంటే ఎవరి హయాంలో నేను జగన్ ఉన్నప్పుడే చేయాలని కూడా జరిగినాయి అంటున్నా. జగన్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఇట్లాంటి యాక్షన్స్ ఉంటాయి. అప్పుడు మీరు వీటిలో లెక్క ఒకసారి చూసుకుంటే ఈ సహకార సొసైటీలో ఇళ్ళది అప్పట్లో కొన్ని నోటీసులు ఇచ్చి సీజ్ చేయడానికి వెళ్ళారు, పొలాలు ఇళ్ళు అవి. అప్పుడు ఏమని రివర్స్లో వెళ్ళారు, ప్రభుత్వం దుర్మార్గం చేస్తోంది చేపిస్తోంది అన్నారు. ప్రభుత్వానికి సొసైటీకి ఏం సంబంధం ఉండదు అక్కడ, అది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది. రాజకీయ నాయకులుగా మీరు కంట్రోల్ చేయలేరా అని చెప్పేసి దబాయించారు అప్పుడు. అంటే అప్పుడు కూడా అంతకుముందు అవకతవకలు జరిగితేనే కదా అప్పుడు సీజ్ చేయడానికి పోయింది, ఇప్పుడు అవకతవకలు జరిగితేనే కదా ఇప్పుడు సీజ్ చేసేది. ఇంకోటి నకిలీ. ఇవాళ రోజున ఆధార్ కార్డు లేకుండా ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. నకిలీ ఎట్లా అవుతారు? లేని మనిషిని ఉన్నట్టు చూపెడతారా ఎక్కడన్నా? రైతు కాని వాళ్ళని రైతు చూపెట్టడానికి ఏ తాకట్టు పెట్టుకుని ఇస్తాడు? సహకార సొసైటీలో లోన్ ఇవ్వాలంటే ఏం తాకట్టు పెట్టుకుని ఇస్తాడు? ఖచ్చితంగా పొలం తాకట్టు పెట్టుకునే కదా ఇవ్వాల్సింది. పొలం మీద లోన్ ఇస్తాడు, పొలాన్ని తాకట్టు పెట్టుకుని ఇస్తాడు, లేదా బంగారు నగలు తాకట్టు పెట్టుకుని ఇస్తాడు. అంతేగాని నేను సో సుబ్బారావు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే నేను తెలుగుదేశం పార్టీ, నేను బీజేపీ పార్టీ, నాకు డబ్బులు ఇచ్చాయంటే అది రాసుకుని ఇస్తాడా? ఇస్తాడు. ఉద్యోగం ఉంటుందా? ప్రాక్టికల్గా మాట్లాడుకో. వాడు ఇవ్వగలుగుతాడా? వాడి చేతిలో ఉందా? మ్యాక్సిమం అయితే గీతే హై లోను ఒక 20,000 ఇవ్వగలరేమో. అది కూడా ఏ ముద్రా రుణాల కింద. ముద్రా రుణాలు ఉంటాయి చూడండి చిన్న చిరు వ్యాపారులకి, అట్లాంటి ఇవ్వగలుగుతారు. అవి తప్పించి అవి సహకార సొసైటీలకు సంబంధం లే, అవి ప్రభుత్వ బ్యాంకులే చేస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంకులు కూడా చేయట్లేదు. కాబట్టి అందులో వార్త కంటే కూడా దాన్ని ఏమంటారు, విష ప్రచారం అనాలా, లేకపోతే కనుక ఏదో ఒక బీభత్సమైన భయానకమైనటువంటి అంశాన్ని ఫోకస్ చేస్తుంటే ఒక అంశం నుంచి డైవర్షన్ ఇంకొక అంశం వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎరువుల గురించి చర్చ జరగకూడదు, లేదా మిర్చి ధరల గురించి చర్చ జరగకూడదు, ఇప్పుడు మెనుముల గురించి చర్చ జరగకూడదు. ఏవైతే నిజమైన సమస్యల మీద చర్చ జరగకుండా ఉండాలంటే అంతకంటే పెద్దదేదో సమస్యని సృష్టించి చూపించాలి. సమస్య వస్తే చర్చించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తురకపాలెం అనే ఊళ్ళో 25 మంది ఏమో చచ్చిపోయారని నిన్న TV9లో బ్రేకింగ్ చూసా. సాక్షి వాళ్ళు 46 మంది అని చెప్పారు.
ఒక పక్క పల్లెటూరులో నెల తిరిగేటప్పటికి ఇంతమంది చచ్చిపోయారంటే అదే జగన్ అధికారంలో ఉంటే ఏముండేది? అసలు ఈయన పనికొస్తాడా ముఖ్యమంత్రిగా నిలదీసేవాడు. ఈనాడు జ్యోతిలో అసలు ఆ వార్త ఎక్కడన్నా ఉందా? సిటీ ఎడిషన్స్లో ఏమైనా వేసారని నాకైతే కనిపించలే. కానీ ఒక ఊర్లో విత్ ఇన్ డేస్లో అంతమంది చచ్చిపోతున్నారు అంటే ఎంత పెద్ద ఇష్యూ అది చర్చిస్తున్నారా వీళ్ళు? ప్రజల ప్రాణాలతో ముడిపడే ఇష్యూ. దాని చుట్టుపక్కల అదేంటది మన దాన్ని ఏమంటారు శరీరంలోని ఆర్గాన్స్ వాటంతటా బలహీన పడిపోతున్నాయట. అది దాని ఇంపాక్ట్ చుట్టుపక్కల జిల్లా అంతా కూడా భయం ఉంటుంది కదా. చెప్పాలి కదా, ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది. కనీసం మీడియా బాధ్యత, అది కనీస బాధ్యత అది కూడా లేదు. అట్లాంటిది ప్రజలకు అవసరమైన చేయట్లేదు. ఇప్పుడు ప్రజల్ని మబ్బుల్లో తేల్చేవి, మాయలో ముంచేవి, లేదా మనకి నచ్చిన వాళ్ళని గురించి పొగుడుతా భజనలు చేసేవి, మనకి నచ్చని వాళ్ళని గురించి తెగడతా వాళ్ళ గురించి తప్పుడు ఫీలింగ్ని జనంలో ఉంచేవి. కొత్త జర్నలిజం, నయా జర్నలిజం పోకడ ఏంటయ్యా అంటే పూర్తిగా మేము వన్ సైడ్ తీసుకుంటాం, ఎదురోళ్ళకి నీతులు చెప్తాం వన్ సైడ్ గురించి. ఇది ప్రస్తుతం నడుస్తున్న తీరు. కానీ ఒకటిసారి ఇక్కడ అంటే ఈ సహకార బ్యాంకులు, ఈ సొసైటీ బ్యాంకుల్లో ఎక్కువ రాజకీయ ప్రోద్బలంతో నడుస్తాయి ఇవి. ఎందుకంటే ఈ బ్యాంకులకు సంబంధించిన చైర్మన్ అది రాజకీయ నాయకులనే ఎంపిక చేస్తారు ఒక రకంగా. దాని ద్వారానే ఈ నియామకాలు వీళ్ళు రాసినట్టు ఇందులో వాళ్ళని నియమించి అక్కడ కూడా కోర్టులు నొక్కేశారు. అలాగే లేనిపోని కనీసం రిజిస్ట్రేషన్ లేని పొదుపు సంఘాలని ఉన్నట్టుగా చూపించి అక్కడ కూడా కోర్టులు నొక్కేశారు అనేది ఇది ఓన్లీ జగన్ హయాంలో ఎక్కువ జరిగిందా? మిగిలిన వాళ్ళ టైంలో ఇలా జరగదు? పొదుపు సంఘం రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రభుత్వం ఇవ్వదు కదా డబ్బులకి. అసలు పొదుపు సంఘానికి డబ్బులు ఎవరు ఇస్తారు అది చెప్పండి? బ్యాంక్ ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తేనే కదా ఇవ్వాల్సింది. అంటే నీకు ఒక 10 లక్షలు ఇచ్చారు అంటే ఏంటి ప్రొసీజర్ దాంట్లో? పొదుపు సంఘంలో మొదట 10 మంది సభ్యులు ఉండాలా. ఈ 10 మంది సభ్యులకి తలా 5,000 రూపాయలు చొప్పున ఒక 50,000 రూపాయలు ఇస్తారు. అది కూడా ఏంటి వాళ్ళ పొదుపు ఇన్ని సంవత్సరాలని చెయ్యాలి. వాళ్ళు ప్రతి వారం డబ్బులు వెయ్యాలి. పొదుపు అకౌంట్ చూశాక ఒక ఏడాదో 2 ఏళ్ల తర్వాతనో ప్రభుత్వం ఇంతని లెక్క చెప్తుంది, ఇంతకి చెయ్యండి మేము అనేటటువంటి. దీంట్లో 2 రకాలు ఉంటుంది: 0 వడ్డీ రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మామూలు పొదుపు అంటే మామూలు లోన్స్. మామూలు లోన్స్ వచ్చేటప్పుడు రూపాయి దాకా వడ్డీ పడుతుంది, రూపాయి పావల దాకా. ఈ పావల వడ్డీ రుణాలంటే ఆ మిగతా డబ్బులు వడ్డీ ప్రభుత్వం కడుతుంది. 0 వడ్డీ అంటే వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. ఇది గతంలో 14-19లో ఏమీ జరగల. 19-24లో ఈ 0 వడ్డీలు ఇవి ఇచ్చారు. ఇందులో 2 రకాలు జరగాలి. ఒకటి వైసీపీ టైంలో పుట్టినటువంటి సంఘాలకు కూడా ఇచ్చేసి ఉండాలి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు. అవి రీపే చేశారా లేదా అనేది ముఖ్యం. రీపే చేయకపోతే తీసుకోవడానికి అక్కడ పొదుపు రెడీలో ఉంటుంది చేతిలో. ఇది ప్రొసీజర్. మనకి ఆ వ్యవహారాలు తెలుసు కదా ఎట్లా ఉంటాయి ఈ పొదుపు ఏంటి అనేటటువంటిది. నువ్వు 50,000 కడితే ఇన్ టైంలో అప్పుడు 1,00,000 ఇస్తారు, అంటే తలా 10,000. ఆ 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తారు, 2 లక్షలు కడితే 4 లక్షలు ఇస్తారు. ఇది ప్రొసీజర్. ఇందులో కూడా జగన్ టైంలో పొదుపుకి సంబంధించి అంతకుముందుది ఏవైతే ఉన్నాయో అంటే 2019వ సంవత్సరం వరకు ఎవరైతే ఇలాగా రుణాలు కట్టేశారో ఆ గ్రూపుల వాళ్ళందరికీ ఎదురు డబ్బులు ఇచ్చాడు జగన్. రుణమాఫీ అనే పథకం పెట్టాడు అతను. దానికి ఏదో పేరు పెట్టాడు, నాకు పేరు గుర్తులేదు. కానీ దాని ప్రకారం ఏదైతే డ్వాక్రా మహిళలు కట్టేశారో 1,00,000 రూపాయలు కట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1,00,000 రూపాయలు అంటే దాన్ని 5 ఏళ్లలో మేము తీరుస్తామని చెప్పాడు. అది అమలు చేశాడు. నవరత్నాలు అది ఒక పార్ట్. ఆ లెక్కను చూసినప్పుడు 1,00,000 రూపాయలకి తీరిస్తే తలా 10,000 రూపాయలు కదా, అంటే 20,000 అనుకో, తలా 10 మంది కదా, తలా 10,000 రూపాయలు. ఈ 10,000 5 ఏళ్లలో 5 2 తీర్చాడు. లేదు 2 లక్షలు తీసుకుని ఉంటే తలా ఈ లెక్కన తీర్చుకుంటూ వచ్చాడు 5 ఏళ్ళు కూడా. అలాగా వేల సంఘాలకి తీర్చాడు. డబ్బులు చేతిలో పడ్డాయి వాళ్ళకి. అది కొత్తగా దాన్ని చూసామన్న పుట్టినయేమో మనకు తెలియదు. అట్లా పుట్టి ఉంటే అట్లా పుట్టిన దానికి అప్పులు ఇస్తే మీరు అన్నట్టు
సంఘాలలో రాజకీయ పలుకుబడి ఉంటుంది ఖచ్చితంగా. అవును ఉంటది. ఏది సొసైటీల్లో గ్యారంటీ. అంటే సొసైటీ చైర్మన్ నియమిస్తారు కదా. అన్ని ప్రభుత్వం నియమించదు, అన్నీ కూడా ఎన్నికలే, స్థానిక ఎన్నికలే జరుగుతాయి కోఆపరేటివ్ దాంట్లో. అవును అవును. ఒకవేళ ఆ ఎన్నిక జరగకపోతే అధికారిది బాధ్యత. అక్కడ ఎన్నిక జరగకపోతే అధికారులు అదే అనేది ఏకగ్రీవాలే అవుతాయి. అవతల పోటీకి సరిపడా లేకపోతే ఇప్పుడు సొసైటీ అంటే ఒక 100 మంది సభ్యులు ఉన్నారు లేదా 500 మంది సభ్యులు ఉన్నారు, వీళ్ళు ఎవరు చేసినా సరే యాజ్ ఫర్ ఆర్బీఐ నామ్స్ చేయాలి, లేకపోతే క్రిమినల్ కేసులు పెడతారు ఆటోమేటిక్గా. ఇందులో ఎక్కడ ఇదేముండదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదంటే కాగితం ఇయ్యి అంటారు, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం లేదు ఇక్కడ. కోఆపరేటివ్ సొసైటీస్ అనేటటువంటిది ఖచ్చితంగా కోఆపరేటివ్ సొసైటీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడవాలి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఎప్పటికీ ఉంటుంది. ఎగ్గొట్టేవి ఉండవని నేను చెప్పను, ఎగ్గొట్టేవి ఉంటాయి, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళది స్వాధీనాలు ఉంటాయి, ఇవన్నీ ఒక నిరంతర ప్రాసెస్. ఇది టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి ఉండదు అంటున్నా నేను. ఇది ఒక ఆర్గనైజ్డ్. రాజకీయ కోణంలో చూసినప్పుడు ఒక లిక్కర్ స్కామ్ వ్యవహారం ఓకే అది అయిపోయింది తేలిపోయింది అని నేను అన్నగాని మొన్నటి వరకు ఉన్న స్పీడ్ చూసుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది. ఓకే అది చట్టం తన పని తాను చేసుకుపోద్ది అనుకున్నట్టు ఈ లోపల ప్రజల్లో ఉండడానికి ఇలాంటి కుంభకోణాలను తెర మీద తీసుకొస్తున్నారు. అంటే 1 by 1 మొన్న మధ్యనేది ఇసుకదేదో వస్తుందని అనుకున్నాను నేను. యాక్చువల్గా మధ్యలో ఇసుకలో భారీ కుంభకోణం జరిగింది, అది కూడా కోట్ల రూపాయలు ఏదో చెప్పారు, 500 కోట్లు ఎంత అన్నట్టున్నారు. కానీ ఇది చూస్తే ఏకంగా 6,000 కోట్లు. అంటే రాజకీయంగా ఏ తరహా ప్రయోజనం పొందడానికి ఇలాంటివి తెర మీద తీసుకొస్తున్నారు అనుకోవాలి. ఇంకో కోణం ఏం లేదండి, బేసిక్గా ఏంటంటే నిరంతరం ఒక నెగిటివ్ టాక్ క్రియేట్ కావాలి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇవేయో జరిగిపోతుంది కానీ ఇప్పుడు ఇసుక ఉచితం అని చెప్పి డబ్బులు కమ్ముతున్నారు, ఇది కుంభకోణం అవుతుందా అది కుంభకోణం అవుతుందా? 750 కోట్లు వాడు ఇచ్చాడు ఇది వరకు. ఇప్పుడు వాడు రేటు తక్కువ కమ్ముకున్నాడు ఎక్కువ కమ్ముకున్నాడు అంటే దానివల్ల గవర్నమెంట్ పోయింది వాళ్ళకి, అంతే కదా. బేసిక్గా అది రాజకీయం, బట్ ఆదాయం పరంగా అయితే వచ్చింది. దాంట్లో అవకతవకలు జరగలేదు, ఖచ్చితంగా జరుగుంటాయి. ఇప్పుడు దానికి 1000 రెట్లు అవకతవకలు కదా. పబ్లిక్ దాంట్లో ఏం చూస్తారు? బేసిక్గా ఆడిది అన్నాడు ఈడిది అంటున్నాడు, చెల్లు అయిపోయింది. అక్కడ ఆడికి మీరు 4 రెట్లు తింటున్నాడు అయిపోయా. నెక్స్ట్ లెక్కర్ది, అప్పుడేమో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెడితే అవినీతి అయితే ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏమన్నా శృంగారం అయినాయా? అది వ్యభిచారం అయితే ఇప్పుడు అంతకంటే దారుణమైన దోపిడీ జరుగుతుంది. కాబట్టి అది పబ్లిక్లో టాక్ మనం కోరుకున్నట్టు జరగదు. కాబట్టి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా జరిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, బీజేపీ వాళ్ళు తక్కువే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు, జగన్ సైకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ పార్టీ, వాళ్ళ అరాచక శక్తులు, మేము చాలా శుద్ధపూసలం, మేము అద్భుతమైన వ్యక్తులం, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళం, ఆ దుర్మార్గుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాం, ఇదే మాటని పదే పదే చెబుతూ ఉండడం ద్వారా గతంలో వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పినే వీళ్ళు మంచోళ్ళు అయ్యారు అక్కడ. ఇప్పుడు ఆ మంచోళ్ళు వీళ్ళే, మళ్ళీ జగన్ వస్తే డేంజర్ అనేటటువంటి ఒక ఫీలింగ్ కల్పించడం కోసం కొన్ని ఇవన్నీ ఒక ఆర్టిఫిషియల్గా మన చేతిలో మీడియా ఉంది, మీడియా ఆధారంగా మౌత్ పబ్లిసిటీ, మీడియా ఆధారంగా సోషల్ మీడియా పబ్లిసిటీ, ఈ ప్రచారం అనేటటువంటిది మైండ్లో ఉంటే నేను ఇందాక చెప్పినట్టు మంచోడు అని చెప్పడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉందండి, తన బిడ్డలకి మీ నాన్న రాత్రి పగలు కష్టపడేది మన కోసం అమ్మ, మనం చేసేది ఏముందని, నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కష్టం అనుకుంటాం, నేను వంట కష్టం అనుకుంటున్నాను, కానీ మీ నాన్న పొద్దునుండి రాత్రి దాకా పని చేస్తేనే కదా సంపాదన, ఆ సంపాదన వస్తేనే కదా ఆయన ఏదైనా కొనుక్కొస్తేనే కదా నేను మీకు వండి పెట్టగలిగేది, ఆయన ఏదైనా డబ్బులు ఇస్తేనే కదా మీరు ఫీజులు కట్టగలిగేది, కాబట్టి మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పారనుకోండి తల్లి, ఆ తండ్రి పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాడు, ఏదో ఒకటి సంపాదన అంటాడు తీసుకొచ్చి మొహాన పడేస్తాడు, రాత్రి పగలు నేను కష్టపడుతున్నాను, నేను ఉండి పెడుతున్నాను, అట్లాగే మీరేమో స్కూళ్ళకి వెళ్ళడానికి నానా తిప్పలు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళ పట్ల కూడా సానుభూతి వచ్చేటట్టుగా ఒక డ్రమటైజ్ చేసింది అనుకోండి, అదే తల్లి, తండ్రి విలన్ అవుతాడు, తండ్రి దుర్మార్గుడు అవుతాడు. తల్లి చెప్పే మాట అక్కడ ముఖ్యం. ఇక్కడ తల్లి పాత్రలో ఉన్న మీడియా ఇక్కడ తండ్రిని గురించి విలన్ని చేస్తుందా మంచోడిని చేస్తుందా? నిరంతర విష ప్రచార పోరాటం ఒక రకంగా జగన్ మీద.
వీళ్ళు చాలా కష్టపడి. సార్ ఇందులో కూడా ఏమన్నా ఇప్పుడు సిఐడి ఎంక్వైరీలు కానీ స్పెషల్గా సిట్ వేసి విచారణ జరపడం కానీ ఏమన్నా జరుగుద్దా? వాస్తవంగా అందులో తేడా ఉంటే రిజర్వ్ బ్యాంకే యాక్షన్ తీసుకుంటుంది, లేదా కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన ఇప్పుడు హెడ్ ఉంటారు కదా ఆప్కో, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆప్కో అంటున్నా దాని పేరేంటి, డీసీసీబీలు చైర్మన్ అందరూ ఎవరు ఉంటారు? తెలుగుదేశం వాళ్ళే కదా ఉండేది. ఇప్పుడు ఇదివరకు వాళ్ళు ఉంటారు డీసీసీబీలకి వాటికి, వాళ్ళు ఆటోమేటిక్గా చర్యలు తీసుకుంటారు. బేసిక్గా ఇదేంటంటే టోటల్ కొలాప్సింగ్ స్టేజ్ తెచ్చుకుంటే ఎవడేం చేయలేడు. ఒక వ్యవస్థ నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది. ఇవన్నీ దుర్మార్గం అన్నారు అనుకోండి, రేపు రిజర్వ్ బ్యాంక్ నీకు ఇవ్వదు, పల్లెల్లో రుణాలు ఆగిపోతాయి, వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. వీళ్ళు అత్యుత్సాహంతో చేసే పని వ్యవస్థ నాశనం. ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఒక చీటీలు పెట్టేటటువంటి చీటీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు ఇళ్ళ దగ్గర, వాళ్ళు పాపం చక్కగానే చేస్తారు. 10 చీటీలు వేసేటప్పుడు అందులో ఒకడో ఇద్దరు జంప్ అవుతారు. అయినప్పుడు వీళ్ళకి దానికి ఏమవుతుంది, రొటేషన్లో డబ్బులు తగ్గి ఒకళ్ళకి తగ్గించారనుకోండి, అంతవరకు బాగానే ఉంటుంది. వీళ్ళు బయటికి వెళ్ళి నా డబ్బులే నాకు టైంకి ఇవ్వలేదబ్బా, ఏదో తేడా కొడుతుంది అన్నారు అనుకోండి, రెండో ఓడి వీళ్ళకి రేపు పొద్దున మనం పే చేయాల్సింది చేస్తే ఏమవుతుందో, వస్తుందో రాదు అన్నది బిగిన్ అయితే 4 రోజులు పోయేటప్పటికి, నెల తిరిగేటప్పటికి ఆ చీటీ వ్యాపారికి కట్టేవాళ్ళు తగ్గుతారు, నా డబ్బులు నాకు ఇయ్యని అడిగేవాళ్ళు పెరుగుతారు. వాడు చేతులు ఎత్తేస్తాడు. వాడు ఏదో మనకేమని రాస్తారు పేపర్లో 30 కోట్లు ఎగ్గొట్టారు, 50 కోట్లు ఎగ్గొట్టారు అంటారు. ఏముండదు ఇందులో. వాడికి చివరికి 1 కోటి రూపాయలు కూడా వాడి చేతిలో మిగలుతాం. ఇందులో ఇచ్చినవి ఉన్నాయి, రావాల్సినవి ఉంటాయి, కానీ కూర్చునే పరిస్థితి ఉండదు. గందరగోళం అయిపోయి వాడు పారిపోతాడు. చివరికి డబ్బులు తీసుకున్నోడేమో ఎవరికి కూడా వాడు హ్యాపీ, ఏది పాడుకున్నాడు, కట్టాల్సినోడు కట్టినోడేమో రానోడేమో ఆ నమ్మల్ని అక్కలే తిట్టుకుంటాడు. వీడు మాత్రం శాశ్వత అవుతాడు. ఆర్థిక వ్యవహారాల్లో ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం చాలా సులభం. దాన్ని తట్టుకుంది మన మార్గదర్శి ఒకటే. జగన్ ఎంత చేసినా కూడా అవలేదు. అట్లాంటి నమ్మకం కలిగించేటటువంటి సిచ్యుయేషన్ కావాలి తప్పించి చెడగొట్టే సిచ్యుయేషన్ ఉండదు. రైట్. చూద్దాం ఇప్పుడు ఈ స్కామ్ తెర మీదకి రాబోతోందా నిజంగా. ఈ డిసిసిబి బ్యాంకుల్లో, సహకార బ్యాంకుల్లో ఈ స్థాయిలో వీళ్ళు చెప్తున్న లెక్క 6,000 కోట్ల పైమాటే జరిగింది. ఆ లెక్కలు తేల్చాలి, దీని మీద విచారణ జరిపించాలి. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా సరే ఇంకా దీని మీద పట్టించుకోవట్లేదు అనేది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. నిజంగా వైసీపీ హయాంలో ఈ స్థాయి కుంభకోణాలు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయని చెప్పి బయటకు తీస్తారు, ఇంక వేచి చూడాల్సి వస్తుంది.